బెంగళూరులోని టీడీపీ ఫోరం ప్రధాన కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐటీ ఉద్యోగులందరూ కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారి జీవితాల్లో చంద్రబాబు ఏ విధంగా ప్రభావం చూపారనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఐటీ రంగంలో రాణిస్తూ వంచ జీవితాన్ని గడపడానికి నాడు ఐటీ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషిని కొనియాడారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతి అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఐటీ ఉద్యోగులు ఆకాంక్షించారు. సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి నాయకత్వం వహించి ఆయన కలలు అన్నటువంటి స్వర్ణాంధ్ర 2047 సాకారం కావాలని మనందరం రాబోయే రోజుల్లో కూడా మన బెంగళూరు టీడీపీ తరఫున పెద్ద ఎత్తున పార్టీకి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి చింతన చేయడానికి మనం కృషి చేయాలని మనందరినీ సౌమ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 55 అనేది ఒక నెంబర్ ఏమో ఆయన వరకు నాకు తెలిసి ఆ దూరదృష్టిలో ఆలోచించే నాయకుడు ఆయన. మామూలుగా విజన్ 2045 అనండి 2020 అనండి మామూలుగా అన్నారు కదా, ఎప్పటికీ అప్పటికి ఆయన ఉంటారో ఉండరో అన్నట్టు ఆయన ఆలోచించేది మాత్రం మన భవిష్యత్తు కోసం మన భావి తరాల కోసం ఆలోచించే మనిషి ఆయన. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ పూర్వ ఆంధ్రప్రదేశ్ దశ మారిపోయింది. సో నేను నాన్ టెక్నికల్ ఏరియాలో ఉండి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి సౌత్ ఇండియా సేల్స్ మేనేజర్గా ఉండి నాలాంటి ఓడే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వగలిగాను అంటే ద కైండ్ ఆఫ్ స్కోప్, ద కైండ్ ఆఫ్ గ్రోత్ చంద్రబాబు నాయుడు గారు ఆ విజనరీ లీడర్ మనకు అందించాడు. అతను అందించిన దానివల్లే నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యాను. అదర్వైజ్ దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ మీ టు జాయిన్ ఇన్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ.